ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పొన్నూరులో కొలువైన వీరాంజనేయ స్వామి ఆలయం గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇదే గుంటూరులో వీరాంజనేయ స్వామి ఆలయం. అందులో ఈశ్వరుడు కూడా ఉంటాడు. 24 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంపై అంజనీపుత్రుడు కొలువై ఉన్నాడు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. ఈ ఊరిని చిన్న కాశీ అని కూడా అంటారు. చూసారా, ఇది రాగి చెట్టు, వేప చెట్టు కలువైంది. ఇది ఆలయ ప్రాంగణం అన్నమాట. శ్రీ సహస్ర సంగమేశ్వర స్వామి, వీరాంజనేయ స్వామి ఆలయం. ఇవన్నీ కొట్లు చూడండి ఎంత మంగళకరంగా ఉందో. 1940లో తయారు చేసిన ఏకశిలా విగ్రహాన్ని అత్యంత వ్యయ ప్రయాసంతో 1950 నాటికి 24 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొన్నూరు తీసుకెళ్లారు. అయితే స్వామివారిని ప్రతిష్ఠించేందుకు అవసరమైన ద్రవ్యం లేకపోవడంతో 1969 వరకు స్వామివారి విగ్రహాన్ని బల్లపైనే ఉంచారు. 1969లో జగన్నాథ స్వామివారి అమృత హస్తాల మీదుగా స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు జనాలు నిత్యం వస్తూనే ఉంటారు. ఇవి అఖండ జ్యోతులు అన్నమాట. ఏళ్ల తరబడి నుంచి జరుగుతుంది. ఈ ఆలయాలు సహస్రలింగాలు. అవి ఈ ఆలయ ప్రాంగణంలో సహస్రలింగాలు కూడా కొలువై ఉన్నాయన్నమాట. సహస్రలింగేశ్వర స్వామి, కాలభైరవ గుడి, దశావతారాల విష్ణుమూర్తి ఆలయం, స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయం, గరుత్మంతుడి ఆలయం కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయన్నమాట. అన్ని సహస్రలింగాలు. అమ్మవారు నంది. ఈ సహస్రలింగాల్లో నంది ఉందో చూడండి, ఎంత పెద్దదో, ఎంత దివ్యమంగళ స్వరూపంగా ఉందో. శివయ్యని చూస్తూ నంది ఎప్పుడు ధ్యానంలో ఉంటుందన్నమాట. పాత కట్టడాలు ఎంత ఉన్నాయో దివ్యంగా. జగద్గురు జగన్నాథ స్వామి యొక్క పీఠం కూడా ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉంది. ఇది ఒక ద్వారం ఆలయ ప్రాంగణానికి. కాలభైరవ స్వామి గుడి అన్నాను కదా, అదే ఈ కాలభైరవుడు కొలువై ఉన్నాడు. ఇవన్నీ మనం దర్శించుకునేందుకు సమయం తీసుకుని దర్శించుకోవాలి. ఒక పూటన పట్టిద్ది, ఎంత లేదన్నా. చెప్పాను కదా చాలా పెద్ద ప్రాంగణం అని. దశావతారాలు. ఇది ఈశ్వరుడు. ఇక్కడ బయట ఆలయ ప్రాంగణంలో రాహుకేతువులు ఇవన్నీ ఉంటాయి. పాములు, పుట్టలో పాములు పోయాలనుకునేవాళ్ళు, రాహుకేతువులు పూజ చేయాలనుకునేవాళ్ళు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. చెట్టు కింద అన్నమాట. నవగ్రహాలు, రాహుకేతులు, నవగ్రహాలు కూడా విడిగా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. ఇందులో మహిళా భక్తులు అందరూ పూజలు చేస్తున్నారు కదా, పసుపు కుంకుమలతోటి స్వామివారిని అద్దుతూ పూజిస్తూ. అసలు పొన్నూరులో ఇంత విశిష్టమైన గుడి ఉందని నాకు మొత్తం ఇప్పుడు చూసేదాకా నాకు తెలియదు. పూజారులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క భక్తుల్ని దీవిస్తూ ఉన్నారు. గోదాదేవి అమ్మవారు. జగన్నాథ స్వామి. ఇది గరుత్మంతుడు. ఆంజనేయ స్వామి ఎదురుగా ఈ గరుత్మంతుడు కొలువై ఉంటాడు. ఈ గరుత్మంతుడి ముందు కూడా అఖండ జ్యోతి ఉంటుంది. బయట నుంచి అన్నమాట గరుత్మంతుడు. గరుత్మంతుడు కూడా దాదాపు 20 అడుగుల ఎత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. హనుమంతుడైతే మాత్రం 24 అడుగుల ఎత్తు. చూడండి, తల ఎత్తుకుని చూడాలి గరుత్మంతుడిని. గరుత్మంతుడు తెలుసు కదా మనకి. నీలాప నిందల వినాయకుని కథ రాస్తుంది. ఇదిగో మన ఆంజనేయ స్వామి, 24 అడుగుల ఎత్తులో ఉన్న ఆంజనేయ స్వామి. ఇది అక్కడ స్వామివారి పట్టణంకి వస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తమలపాకులతో పూజ చేసుకున్నారు. అది మంగళ, అది శనివారాల్లో జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి 7 గంటలకి ఒక అభిషేకం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు ఆ రాత్రి 7 గంటలకి హారతిని మాత్రం తిలకించండి. ఈ ఆలయ ప్రాంగణం.
అఖండ జ్యోతి అన్నాను కదా, హనుమంతుడి గుడి ఎదురు. అక్కడి నుంచి చూస్తుంటే మొత్తం అఖండ జ్యోతి పైన స్తంభం మీద ఉంటుంది. అక్కడి నుంచి చూస్తుంటే గుడి అన్నమాట. చుట్టుపక్కల గుడి వాతావరణం అంతా. అఖండ జ్యోతి ఎలా పైకి ఎక్కే మార్గం కూడా చూపిస్తాను. ఇదైతే పైకి ఎక్కాక 20 అడుగుల ఎత్తులో, 20 నుంచి 24 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ ప్రాంగణం. ఇది అఖండ జ్యోతి మార్గం పైకి ఎక్కడానికి. ఇలా ఎక్కాలన్నమాట, మెట్లు కాదు, అలాగా జాగ్రత్తగా అలా ఎక్కితే సరిపోతుంది అన్నమాట. అక్కడ ప్రత్యేకంగా మనుషులు ఉంటారు, ఎప్పుడు తైలం వేస్తూ ఉంటారనమాట. అది ఎంత గాలి వాన వరదలు ఏం వచ్చినా మొత్తం గ్లాసులు అనమాట, ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, పగలు రాత్రి వాన వరదలు ఎండలు ఏం వచ్చినా సరే చలనం లేకుండా. ఇది అఖండ జ్యోతి స్తంభం కిందనమాట. మనం మెట్ల మార్గంలో పైకి వెళ్ళాం. నేను పైనుంచి కిందకు వచ్చాను. ఇదేమి గజిబిజి పడబాకండి. ఇలా పైకి వెళ్తే ఇందాక మనం చూసింది అఖండ జ్యోతి. చాలా కష్టం అనిపించదు, చాలా తేలిగ్గానే ఎక్కేయచ్చు. అదే ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభం ముందున ఆంజనేయ స్వామిని దర్శించుకొని అప్పుడు మనం వెళ్తాం. అదిగో ఆంజనేయుడు. ఓం జై వీరాంజనేయ.